హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు శ్రావణి ఆసూరి గారు ఉన్నారు, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్. వీరితో ఈరోజు కొన్ని విషయాలు మనం చర్చిద్దాం. సో దీనికంటే ముందు శ్రావణి ఆసూరి గారు అంటే మన అందరికీ కూడా తెలుసు, యాక్చువల్లీ సుపరిచితులే ఉండుంటారు. సుమన్ టీవీని చూస్తున్న వాళ్ళైతే మనకి ఇంతకు ముందు కూడా సుమన్ టీవీలో డిజిటల్ మార్కెటింగ్ పైన చాలా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అండ్ చాలా మంది గుర్తుపడతారు. బట్ ఇప్పుడు మళ్ళీ కంబ్యాక్ చేశారు మన సుమన్ టీవీకి, దట్ టు విత్ న్యూ. మనకి ఇప్పుడు ఏఐ ఎరా కాబట్టి ఏఐ ట్రైనింగ్ తోటి దాని టూల్స్ అండ్ దాని గురించి డీటెయిల్డ్గా మనం డిజిటల్ మార్కెటింగ్ని ఎలా ముందుకు తీసుకెళ్లొచ్చు అనే దానిపైన విషయాలన్నీ కూడా మనతో డిస్కస్ చేస్తున్నారు. సో వారితో మాట్లాడదాం. హలో అండి శ్రావణి. హలో మ్యామ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, హౌ యూ? గుడ్ మ్యామ్, గుడ్. సో మనకి డిజిటల్ మార్కెటింగ్ లో ఏమేమి స్కిల్స్ అవసరము అనే దానిపైన మీరు చెప్పారు. సో ఇప్పుడు స్కిల్స్ అనే పార్టీకి లైక్ కొంతమందికి ఏం డౌట్ వస్తుంది అని అంటే, ఇప్పుడు అంటే మీరు అన్నట్టు బేసిక్గా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లేదంటే యూట్యూబ్లో ఒక పోస్ట్ పెడితే డిజిటల్ ప్రమోషన్ అయిపోతుంది అని అనుకునే వాళ్ళకి అసలు వాట్ ఆర్ ద ఏమేమి ఇంక్లూడెడ్ ఉంటాయి డిజిటల్ ప్రమోషన్ అంటే ఏమేమి ఇంక్లూడెడ్ ఉంటాయి దాంట్లో? మనం ఏ ఏరియాస్లో దాన్ని లైక్ స్పెషలైజేషన్ అవ్వడం అనేది నేర్చుకోవాలని అంటారు? ఎక్సలెంట్ క్వశ్చన్ అగైన్ మ్యామ్. ఇప్పుడు సోషల్ మీడియా మార్కెటింగ్ చాలా సింపుల్ కాబట్టి మనకు అది మాత్రమే డిజిటల్ మార్కెటింగ్లో మెయిన్ భాగంగా తెలుసు. మీరు అన్నట్టు లైక్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, ఫేస్బుక్, మెటా, బేసికలీ వాట్సాప్. సో మెటా అంటే ఏంటంటే వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్ అండ్ మెసెంజర్ 4 కలిపితే మెటా అంటారు. మెటా కాకుండా మనకి యూట్యూబ్ అండ్ స్నాప్చాట్, పింట్రెస్ట్, లింక్డ్ఇన్, ఎక్స్ ప్లాట్ఫామ్స్, ఇవి మామూలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. వీటిల్లో ట్రైనింగ్ రిక్వైర్మెంట్ ఎందుకు ఉండదు జనరల్గా అని అనుకుంటారంటే అందరూ. సో ఎఫర్ట్స్ పెట్టి మనం కనుక బేసిక్ ఎడిటింగ్, బేసిక్ పోస్ట్ చేయడం నేర్చుకుంటే మనం వెళ్ళిపోతాం అనుకుంటారు. కానీ ఇక్కడ చాలా అద్భుతమైన విషయం ఉంది. సోషల్ మీడియా మార్కెటింగ్లో కూడా మనము స్కిల్డ్గా నేర్చుకునేవి చాలా ఉంటాయి. ఇప్పుడు ఏఐ వచ్చింది కాబట్టి ఇంకా త్వరగా ఎలా చేయాలని నేర్చుకోవడం ఒకటి. అది కాకుండా స్కిల్గా అంటే ఒక బ్రాండ్కి మనం చేయాలంటే ఎలా చేయాలి, ఒక వైరల్ క్వశ్చన్ కావాలంటే ఎలా చేయాలి, లీడ్స్ రావాలంటే ఎలా చేయాలి, ప్రమోషన్ అయితే ఎలా చేయాలి, బ్రాండ్ అవేర్నెస్ అయితేనే ఎలా చేయాలి సోషల్ మీడియాలో, ఇన్ని వేరియేషన్స్ సోషల్ మీడియాలోనే ఉన్నాయి. ఓకే, ఎగ్జాంపుల్. అలాగే మీకు ఇంకొకటి సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. వెరీ క్లియర్ గా గూగుల్లో మనము నియర్ మీ అని కొడితే మనకు ఒక వెబ్సైట్ లో ఒక నియర్ మీ అంటేనే మనం ఒక మ్యాప్ లో వచ్చేస్తాం టాప్ లో. నిజంగా వాడు టాప్ లో వచ్చినోడు బెస్ట్ రెస్టారెంట్ నియర్ మీ అని కొడితే వచ్చినోడు బెస్ట్ అంటే వాడు ఎస్ఈఓ బాగా చేస్తాడు బేసికల్. అంతే. వాట్ వి థింక్ అంటే మామూలుగా లేపర్సన్ ఏంటి, అరే మరి బాగా పాపులర్ ఏమో అందుకే ఫస్ట్ ప్లేస్ వచ్చింది, సో దిస్ విల్ గో ఫర్ దిస్ అని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఎస్ఈఓ చేయడం జరిగింది బాగా. సో చాలా మందికి ఆ మ్యాప్ ఎస్ఈఓ దగ్గర నుండి మనం మామూలుగా ఏదైనా సెర్చ్ చేస్తే టాప్ లో వస్తుంది. ఈ మధ్య అందరు ఎక్కడ సెర్చ్ చేస్తున్నారు, చాట్ జీపీటీలో అడుగుతున్నారు. జీపీటీలో కూడా మనకి రావాలని అంటే జీపీటీకి కూడా బేస్ డేటా గూగుల్ నుంచి కూడా రిఫరెన్స్ తీసుకుంటుంది. కాబట్టి ర్యాంకింగ్ అనేది ఏ ర్యాంకింగ్ అయినా కానీ ఎస్ఈఓ కానీ ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్రైటీరియాస్ మనము స్కిల్గా నేర్చుకోవడానికి. అండ్ ఇంకొకటి సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ అంటే మనకి గూగుల్, బింగ్, ఏఓఎల్, డక్ ఇట్లా చాలా సెర్చ్ ఇంజన్స్ ఉంటాయి. సెర్చ్ ఇంజన్ అంటే ఏంటి, నువ్వు సెర్చ్ చేస్తే నీకు అవుట్పుట్ ఇచ్చేదాన్ని సెర్చ్ ఇంజన్ అంటారు. అంతే. కొంత గొప్ప ఎస్ఈఓ గురించి తెలిసిన వాళ్ళకి అసలు ఎస్ఈఓ అనే తెలుసు, ఇందులో ఎన్ని ఉన్నాయని కూడా తెలియదు అసలు. దీంట్లోనే ఎగ్జాంపుల్ ఎస్ఈఓలోనే ఎస్ఈఓలో సెర్చ్ చేస్తే లోకల్ ఎస్ఈఓ అన్నాను కదా ఇందాక. నియర్ మీ అని కొట్టినప్పుడు, బెస్ట్ అని కొట్టినప్పుడు, ఇన్ దిస్ పర్టికులర్ ప్లేస్ అని కొట్టినప్పుడు లోకల్ ఎస్ఈఓ. మామూలుగా ఏదైనా సెర్చ్ చేస్తే టాప్లో రావాలి, ఏఏలో రావాలి ప్లస్ టాప్లో రావాలి అన్నప్పుడు ఏఏ ఎస్ఈఓ చేయాలి, టాప్లో గూగుల్లో రావాలి కదా. మళ్ళీ టాప్లో గూగుల్లో రావాలి అంటే ఆన్ పేజ్ ఎస్ఈఓ, ఆఫ్ పేజ్ ఎస్ఈఓ, టెక్నికల్ ఎస్ఈఓ, ఇవి 3 ఉంటాయి. సో ఇవేంటి, ఇవన్నీ కూడా మనము ఒక పర్టికులర్ వెబ్సైట్ని కానీ, ఒక పర్టికులర్ విషయాన్ని కానీ, ఒక బ్లాగ్ని కానీ నెంబర్ 1గా వాళ్ళ సెర్చ్ క్వైరీకి ఆన్సర్ లాగా చూపించడాన్ని ఎస్ఈఓ ప్రాసెస్ అంట. ఓకే, ఇప్పుడు ఏంటి, ఏ రిప్లై ఇచ్చేస్తుంది ప్రతిదానికి. కాబట్టి వెబ్సైట్లు ఎవరు చూడట్లేదు, ఎస్ఈఓ చచ్చిపోయింది అని చాలా ఏదో పిచ్చి పిచ్చి వీడియోలు వస్తున్నాయి. ఏఐకి సోర్స్ కూడా ఎస్ఈఓనే. ఎందుకు, ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే అవి కలెక్ట్ చేయాలి ఇన్ఫర్మేషన్ అన్నప్పుడు అన్ని తీయాలి. దాని నాలెడ్జ్ బేస్ లో కూడా గూగుల్, ఏఐకి కూడా నాలెడ్జ్ బేస్ లో గూగుల్ ఈజ్ ఇంపార్టెంట్ సోర్స్. అది ఒకటి. ఇంకొకటి ఇది ఎస్ఈఎం ఏంటి, ఈ ఎస్ఈఓలో ఏమని నేను మాట్లాడుతుండే అంటే గూగుల్ ఉంది.
సో గూగుల్లోనే నేను యాడ్స్ చేస్తే గూగుల్లోనే ఎన్ని టైప్స్ ఆఫ్ యాడ్స్ ఉన్నాయో జస్ట్ మనం మాట్లాడుకుంటే మనం ఏదైనా సెర్చ్ చేస్తే స్పాన్సర్ యాడ్ పైన కనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు, అది సెర్చ్ యాడ్. ఓకే, మీరు మొబైల్ యాప్లో యాడ్స్ వస్తుంటాయి. ఏదైనా యాప్ వాడుతున్నారు అనుకోండి, ఆండ్రాయిడ్ ఫోన్లో కానీ ఐఓఎస్లో కానీ, ఆ యాప్లో అప్పుడప్పుడు యాడ్స్ వస్తుంటాయి, లైక్ ట్రూ కలర్ లాంటి వాటిల్లో ఓపెన్ చేసి దాన్ని మొబైల్ యాడ్స్. మనం యూజ్ చేసే యాప్ ని రిలేటెడ్ ఉంటుంది అది. ఎగ్జాక్ట్లీ, దానికి రిలేటెడ్ ఉండొచ్చు, మీరు సెర్చ్ చేసిన దాన్ని బట్టి రిలేటెడ్ గా ఉంటుంది, యాప్ యాడ్స్ ఉంటుంది. లైక్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా షాపింగ్ చేయాలనుకోండి, మీరు సెర్చ్ చేసినప్పుడు స్పాన్సర్డ్ అని వచ్చి కింద మీకు అన్ని బట్టలు కనిపిస్తూ ఉంటాయి కొనుక్కోవడానికి ప్రైసెస్ తో, అక్కడ పైన స్పాన్సర్ అని ఉంటుంది, అది షాపింగ్ యాడ్స్. స్కిప్ యాడ్స్, మీరు యూట్యూబ్ లో చూసే వీడియో యాడ్స్ స్కిప్ యాడ్స్. డిస్ప్లే యాడ్స్, ఏదైనా వెబ్సైట్ లోకి వెళ్ళినప్పుడు బ్యానర్ యాడ్స్ కనిపిస్తూ ఉంటాయి మీకు, అవేంటి బ్యానర్ యాడ్స్ అంటే డిస్ప్లే యాడ్స్. దాని తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా యాడ్ అదే దాన్ని కనిపిస్తుంది అంటే స్మార్ట్ క్యాంపెయిన్స్. ఇవన్నీ కూడా సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్లో, ఒక సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్లోనే మనకి ఇన్ని ఉన్నాయి గూగుల్కి. సో గూగుల్ ఇస్ టాపెస్ట్ అనుకోండి దేంట్లో కన్నా, కానీ బింగ్లో కూడా యాడ్స్ చేసుకోవచ్చు, దీనిలో కూడా చేసుకోవచ్చు, కానీ గూగుల్నే ఎక్కువ మంది యాడ్స్కి ప్రిఫర్ చేస్తారు. దట్స్ అ బిగ్గెస్ట్ సోర్స్. సో ఇవి 3 డివిజన్స్ తీసుకుంటే ఒక అంబ్రిల్లా కింద SEO, SEM, SMM మేజర్ పార్ట్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్లో ఇవన్నీ కవర్ అవ్వాలి. సో ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఏదైనా ఉండొచ్చు, ఈ 3 వాటికి ఎంతవరకు ఏది సూట్ అవుతుంది అనేది మనము క్లయింట్ టు క్లయింట్ డిస్కస్ చేసుకొని అది నిజంగా వాళ్ళకి వర్క్ అవుతుందా లేదా, వాళ్ళకి ఏది వర్క్ చేస్తే బెటర్, ఇలాంటివన్నీ మనం మాట్లాడుతూ ఒక ప్రాపర్ కస్టమైజ్డ్ స్ట్రాటజీ ఇస్తాం క్లయింట్కి, ఇచ్చి దాని తర్వాత దానికి మనం సొల్యూషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. సో వాళ్ళ నీడ్ ఏంటి, వాళ్ళు వాట్ దే వాంటెడ్ టు, అంటే ఓన్లీ మీరు అన్నట్టు బ్రాండింగ్ చేసుకోవాలనుకుంటున్నారు, లేదంటే దే వాంట్ టు గెట్ లీడ్స్ అనేది, ఎంతవరకు బ్రాండింగ్ చేయాలి, ఎప్పుడు వరకు ఆపేసి లీడ్ జనరేషన్ ఎప్పటి నుంచి చేసుకోవాలి, ఇవన్నీ మనకి ఎప్పుడు అర్థమవుతాయి అని అంటే మనం పనిచేసే కొద్దీ మనకి బ్రాండ్తో మనకు అర్థమవుతూ వస్తాయి. అదేమి చాలా కష్టమైన విషయం ఏం కాదు. మనకి ఇనీషియల్గా సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్లో అత్యంత సులభమైనది సోషల్ మీడియా మార్కెటింగ్ విత్ AI. ఇది మన వాళ్ళకి అంటే బేసికల్గా ఒక కెరియర్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి కానీ, ఒక బిజినెస్ ఓనర్స్కి కానీ వాళ్ళకి సోషల్ మీడియా మార్కెటింగ్ మస్ట్ అండ్ షుడ్ అయిపోయింది. అందుకనే అది ఈజీ అండ్ ఆల్సో దానికి చాలా ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 10 days లో మేము అందుకే నేర్పిస్తున్నాం దాన్ని విత్ AI. అందుకే మేము ఫస్ట్ స్టార్ట్ చేసే సోషల్ మీడియా మార్కెటింగ్ నుంచే స్టార్ట్ చేస్తున్నాం. వాళ్ళకి అక్కడ ఉన్న టెక్నికాలిటీస్ అన్ని అర్థమైతే గనక మేము అప్పుడు వీఆర్ గోయింగ్ విత్ అదర్ పార్ట్స్, డిజిటల్ మార్కెటింగ్ మొత్తం కవర్ చేయాలి అని అనుకుంటున్నాం. రైట్. మీరు అన్నట్టు ఇప్పుడు బేసిక్ గా స్టార్ట్ చేసిన వాళ్ళకి దే కాంట్ ఎఫర్ట్ లైక్ బిగ్ ఏజెన్సీస్ ఆర్ సమ్ అన్ని ప్రమోషన్ కి దే కాంట్, బట్ అలాంటి వాళ్ళకి బేసిక్ గా వాళ్ళకి ఏంటనేది ఇంట్రడ్యూస్ చేస్తే దెన్ యూ కెన్ గో విత్ బిగ్గర్ సైజ్. ఎగ్జాక్ట్లీ, ఏజెన్సీ కనే కాదు మన స్టూడెంట్స్ కైనా కానీ ఇప్పుడు మనం ఏదేదో మాట్లాడేసాము అనుకుంటారు, మనం మాట్లాడిన విషయాలన్నీ వింటే అమ్మో ఏదేదో చెప్పేశారు శ్రావణి అని. బేసికలీ ఈ స్కిల్ నేర్చుకోవడానికి 4 to 6 months టైం పడుతుంది. నేను చెప్పినవన్నీ నేర్చుకోవడానికి కూడా 4 to 6 months లో ఎవరైనా నేర్చుకోవచ్చు. కానీ విషయం ఇక్కడ అది కాదనమాట. విషయం ఏంటి అని అంటే పసిపిల్లోడికి నువ్వు ఫస్ట్ ఉగ్గు పెడతావు, దాని తర్వాతే పప్పన్నం పెట్టి దాని తర్వాత పెరుగు అలవాటు చేస్తాము. ఆ 2 తింటున్నాడు వాడు అన్న తర్వాత రసం యాడ్ చేస్తాము. వాడు 4 ఏళ్ళు వచ్చిన తర్వాత ఒక రకంగా పెడతాడు, వాడు పెద్దోడు అయిన తర్వాత అన్ని తినడం మొదలు పెడతాడు. ఎగ్జాక్ట్లీ. సో ట్రైనింగ్ అనేది నా ఉద్దేశంలో ఫస్ట్ సోషల్ మీడియా మార్కెటింగ్ నుంచి స్టార్ట్ అవుతే బెటర్. కేపబుల్ గా ఎంత డైజెస్ట్ చేసుకోగలుగుతారు, ఎందుకంటే అది ఈజీ. వాళ్ళ చేతిలో మొబైల్లో ఉన్న యాప్సే, రోజు వాళ్ళు వాడుతున్న యాప్సే. సో దానిలో ఏంటి అంటే వాళ్ళకి చాలా రిక్వైర్మెంట్ ఉండదు, బ్రెయిన్ పెట్టేసి ఏదో చేసేసేయాలి. బేసికలీ దాన్ని ఇంత బ్యూటిఫుల్ గా అవ్వో నేను దీన్ని ఇంత బ్యూటిఫుల్ గా వాడగలుగుతున్నాను కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ SEO అంటే ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేయాలి అని నేర్పించామనుకోండి, యాడ్స్ ఇలా చేయాలని నేర్పించాం, తప్పకుండా ఎవరైనా నేర్చుకోగలుగుతారు అండ్ వాళ్ళ కెరియర్ వాళ్ళు బిల్డ్ చేస్తారు. అండ్ మేము క్లాసెస్ చెప్తున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. సోషల్ మీడియా మార్కెటింగ్ క్లాసెస్ అనేవి మాకు ఎవ్రీడే జరుగుతున్నాయి. సో డెఫినెట్ గా లైవ్ క్లాసెస్ నేను కంపల్సరీ జూమ్ లో లైవ్ లో తీసుకుంటాను క్లాసెస్. 1 hour వాళ్ళతో ఖచ్చితంగా స్పెండ్ చేసి వాళ్ళకి హోంవర్క్స్ అనేవి ఇస్తాను. 10 days లో వాళ్ళు సోషల్ మీడియా మార్కెటింగ్ ముఖ్యంగా కంప్లీట్లీ విత్ AI టూల్స్ నేర్చుకుంటారు. అండ్ వీఆర్ ఛార్జింగ్ చాలా లెస్ ఛార్జ్ చేస్తున్నాం. మేము 5,000 rupees కి చేస్తున్నాము. మేము 10 days లో దాన్నే ఎక్కువ అంటుంటారు చాలా మంది, కానీ కాదు. లేదండి, అసలు ఏముంది, ఇప్పుడు ఎవరన్నా ఒకరు బయటికి వెళ్తే ఒక 2 people ఎక్కడన్నా మనం బయటికి వెళ్ళి షాపింగ్ చేసి తినేసి వస్తేనే అయిపోతున్నాయి. ఎగ్జాక్ట్లీ. సో ఇది లైఫ్ స్కిల్ కి 5,000 రూపాయలు అసలు పెద్ద విషయమే కాదు. దీంట్లో వాళ్ళు అన్ని నేర్చుకుంటారు మేడం, ఎవ్రీథింగ్ దే విల్ లెర్న్. ఖచ్చితంగా మీ ద్వారా కూడా మాకు మంచిగా స్టూడెంట్స్ రిజిస్టర్ అవుతే
100% వాళ్ళకి మేము మంచి స్కిల్ అనేది ఖచ్చితంగా నేర్పిస్తాం విత్ ఏఐ టూల్స్. సో ఎవరైతే క్లాసెస్ ని అటెండ్ అవ్వాలి అని అనుకుంటున్నారో మనకి కింద స్క్రీన్ పైన నంబర్ స్క్రోల్ అవుతూ ఉంటాయి, వాటిని కనుక మీరు కాంటాక్ట్ చేసినట్లయితే మీకు ఫర్దర్ డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది.